ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. నిజామాబాద్ సిపి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బంది ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు ఆ సౌండ్ వస్తుందో లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ఈ రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అంత ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. జరుగుతుంది పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం ఉంది. థ్యాంక్ యూ. ఇది మిగతా వీళ్ళ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ పెట్టుకుంటాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయండి, చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి. ఇక రియాజ్ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనే ప్రాసెస్ని వివరించారు నిజామాబాద్ సిపి. హాస్పిటల్లో అటు పోలీసులకు అదేవిధంగా రియాజ్కి మధ్య వాగ్వాదం జరిగింది, ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ను లాక్కొని ఆయన ట్రిగ్గర్ను నొక్కే ప్రయత్నం చేశారు. మరి ఎవరికి గాయాలు అవ్వకుండా గత్యంతరం లేకనే మా దగ్గర ఉన్న ఆర్ఐ కానిస్టేబుల్ అతన్ని కాల్చడం జరిగింది అంటూ కూడా సిపి చెప్పడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. కానిస్టేబుల్ను చంపిన కేసులో అంటే ఆయనను చంపిన వ్యక్తి రియాజ్. సో అటువంటి రియాజ్ ఇన్నాళ్ళు కొద్ది రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. నిజామాబాద్లోని ఒక శివారులో ఆయనను లారీ నుంచి కిందికి దిగుతున్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా ఆయనను పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా రియాజ్ వేరే యువకులతో కూడా గొడవ పడటము, వారిలో కూడా ఒక కత్తితో అతడిపైన కూడా దాడి చేయడాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఆ సంఘటన తర్వాత రియాజ్ను అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి రియాజ్ని తరలించడం అయితే జరిగింది. అక్కడ కూడా ఆయన కుదురుగా ఉండకుండా మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక ఈ విధంగా ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా సిపి వివరణ ఇచ్చిన సందర్భాలున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, రియాజ్ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా సిపి మాట్లాడడాన్ని మనం చూసాము, ఏ విధంగా చూడొచ్చు ఈ ఘటనని? బేసిక్గా ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే సిపి ఇచ్చారు. దీన్ని ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఎన్కౌంటర్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పెద్దగా వివరాలు చెప్పడానికి కూడా సిపి చైతన్యం ఇంట్రెస్ట్ చూపించలేదు. చెప్పాలనుకున్న బేస్ ఇన్ఫర్మేషన్ బయటికి రకరకాల అనుమానాలు పోకుండా ఉండటానికి జస్ట్ బేస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, ఆ సమయంలో రియాజ్ ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశాడు అన్నది మాత్రమే చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా నిన్న ఎవరైతే అక్కడ పారిపోయే సారంగపూర్ దగ్గర రౌడీ షీటర్ రియాజ్ పట్టుబడినప్పుడు పోలీసులు అతను పట్టుకునే ప్రయత్నంలో స్థానిక మెకానిక్ ఆసిఫ్ అనే వ్యక్తి కొంత సహకారం అందించాడు. అలా పట్టుకునే ప్రయత్నంలో ఆసిఫ్ పైన దాడి చేసి కత్తితో గాయపరిచాడు. సో అతన్ని హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇదే క్రమంలో ఇతను కూడా కొన్ని గాయాలయ్యాయి కాబట్టి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసే తరుణంలో మధ్యాహ్నం బాత్రూమ్కి అని చెప్పి బయటకు వచ్చిన సందర్భంలో అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో పక్కన ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి తుపాకీ లాక్కుని
పోలీసుల పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు, ట్రిగర్ నొక్కే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడే ఉన్న మరొక ఆర్ఐ వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీతో ఇతను కాల్చక ముందే ఇతను ఎప్పుడైతే పోలీసులపై కాల్పులు జరపడానికి ట్రిగర్పై వేలు పెట్టి నొక్కే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అటు పక్క నుంచి ఆర్ఐ కాల్పులు జరపడంతో ఆ కాల్పులో రియాజ్ అక్కడికక్కడే కుప్పగూలిపోయి చనిపోయాడు అనేది పోలీస్ కమిషనర్ ప్రస్తుతం చెప్తున్న మాట. సో ఇప్పుడు ఆర్ఐ కాల్పులు జరిపారు అనేది కానిస్టేబుల్ దగ్గర నుంచి తుపాకీ లాక్కుని పోలీసులపైనే రియాజ్ కాల్పులు జరిపే ప్రయత్నంలో అక్కడ ఉన్న ఆర్ఐ తన తుపాకీతో ఫైరింగ్ ఓపెన్ చేసి ఎవరైతే రెవెన్యూ షీటర్ రియాజ్ పైన కాల్పులు జరిపారు అనేది సిపి చెప్తున్నమాట. సో ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు ఏంటనేది ప్రస్తుతం సిపి ఎక్కడ కూడా పూర్తి వివరాలు చెప్పడం లేదు. ప్రస్తుతం పోస్ట్మార్టం అనేది ప్రాసెస్ జరుగుతూనే ఉందని చెప్తూ ఉన్నారు. పోస్ట్మార్టం జరిగిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా లేదా అన్నది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. సహజంగా ఏ ఎన్కౌంటర్ అయినా సరే ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో డెడ్ బాడీస్ని కుటుంబ సభ్యులకు అందిస్తారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి రాలేదు, కేవలం ఎవరు కూడా రాలేదు ఇంతవరకు, కనీసం చూడటానికి కూడా ఎవరు రాలేదు. ఒకవేళ చూడటానికి వస్తే పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నది కూడా తెలియదు. ప్రస్తుతం సిపి చెప్తున్న దాని ప్రకారం అయితే డెడ్ బాడీకి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఏదైతే పోస్ట్మార్టం చేస్తున్నట్టుగా ఇప్పటివరకు సిపి చెప్తూ ఉన్నారు. సో ఇది పోలీస్ కమిషనరేట్ ఎదురే జస్ట్ ఎక్కువసేపు మాట్లాడటానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. సో కేవలం 4 పాయింట్లు మాత్రం అప్డేట్ చేశారు. ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం చెప్పే ప్రయత్నం మాత్రమే చేశారు. ఒకటి, రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ ఎస్ఐ ఇద్దరు కూడా రియాజ్ దగ్గరికి వెళ్ళారు. రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ అండ్ ఎస్ఐ ఇద్దరు కూడా వెళ్ళారు. మా కానిస్టేబుల్ దగ్గర గన్ను లాక్కుని అతను పారిపోయే ప్రయత్నం చేసిన సందర్భంలో గత్యంతరం లేకనే ఆర్ఐ వెపన్ ఓపెన్ చేసి ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్లో ఆర్ఐఏ రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారు. ఆర్ఐ ఎవరు ఏంటి అనేది కూడా డీటెయిల్స్. అశోక్, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. సిపి ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు ఆ సౌండ్ వస్తుందో లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అంత ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. జరుగుతుంది పోస్ట్మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదాకా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం. థ్యాంక్ యూ. ఇది మిగతా వీళ్ళ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ పెట్టుకుంటాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయండి, చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి. రైట్, అశోక్ విన్నారు కదా అసలు సిపి ఏం మాట్లాడారో. పోస్ట్ మార్టానికి సంబంధించి కూడా ఎటువంటి డీటెయిల్స్ అయితే ఆయన ఇవ్వలేదు. అలాగే ఆసిఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయంటూ కూడా మాట్లాడారు. అసలు రియాజ్ ఎన్కౌంటర్ ఎందుకు ఇంత వివాదం అవుతుంది? బయట కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఎస్, వెరీ సెన్సిటివ్ కేసు అయింది ఒకటి. రెండోది బోత్ తెలుగు స్టేట్స్లో కూడా ఇది ఒక సంచలనమైన కేసు అయింది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న
ఒక అక్యూజ్డ్ని పోలీసులు కాల్చి చంపడం అనేది ఇంతవరకు ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఎన్కౌంటర్లు చాలా జరిగాయి, కానీ ఎక్కడ అవుట్స్కట్స్లో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. గతంలో మాఫియా డాన్లు ఎన్కౌంటర్ అయ్యారు, మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు, వివిధ కేసులు దిశ లాంటి కేసుల్లో రేపిస్టులు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. ఇవన్నీ కూడా అవుట్స్కట్స్లో వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు, పర్టికులర్గా వాళ్ళని జైలుకు తీసుకెళ్తున్నప్పుడు, జైలు నుంచి కోర్టుకు హాజరుపరచడానికి తీసుకొస్తున్నప్పుడు, వాళ్ళు తప్పించుకుని పారిపోయే సందర్భంలో వాళ్ళని ఎన్కౌంటర్లు రోడ్ల మీద లేకపోతే రోడ్డు పక్కన ఇలా నిర్మానుష్యమైన ప్రదేశాలు ఎన్కౌంటర్లు చేశారు తప్ప ఇలాంటి ఏకంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే నిందితుడు పోలీసుల కస్టడీలో ఉండగానే ఎన్కౌంటర్ చేయటం అనేది చాలా అరుదుగా. అందువల్ల ఇక్కడ పోలీసులు కూడా చాలా విమర్శలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ప్రజల నుంచి, సొసైటీ నుంచి పోలీసులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఈ ఎన్కౌంటర్ కరెక్టేనని చెప్తూ ఉన్నారు. సో వాడికి ఇలాంటి శిక్ష పడాల్సిందేనని చెప్తూ ఉన్నారు. మరొక వైపు లీగల్గా కోర్టులో ఏమని ప్రూవ్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. కోర్టులో న్యాయమూర్తి కూడా సో అక్యూజ్డ్ ఎంతటి నేరస్తుడైనా, ఎంతటి కరడుగట్టిన నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి అయినా సరే ఎన్కౌంటర్ చేయటాన్ని కోర్టులు, న్యాయస్థానాలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయవు. పౌర హక్కుల సంఘాలు కూడా దీన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయవు. అతను నిజంగా దుర్మార్గుడు అయి ఉండొచ్చు, కిరాతకుడు అయి ఉండొచ్చు, రేపిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే నేరస్తుడే అయి ఉండొచ్చు. కానీ అతన్ని కోర్టు సమక్షంలో ప్రూవ్ చేయాలి. వాదోపవాదాలు ముగిసిన తర్వాత కోర్టు అతనికి అవసరమైతే ఉరిశిక్ష విధించాలి. చట్టబద్ధంగా ప్రాసెస్ జరగాలి తప్ప పోలీసులు ఎప్పుడూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని కాల్చి చంపటాన్ని ఏ కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు. సో పర్టికులర్గా ఈ కేసులో కూడా పౌర హక్కుల సంఘాలు రేపొద్దున కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, బంధువులు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదే క్రమంలో ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అన్నదాన్ని ఇక్కడ నిజామాబాద్ పోలీసులు, పర్టికులర్గా సిపి కూడా కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కాల్పులు అనివార్యం అయ్యాయా, నిజంగానే అనివార్యం అయ్యాయా, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎన్కౌంటర్ జరిగిందా, నిజంగానే అతను వెపన్ పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి వెపన్ లాక్కున్నాడా, లాక్కుని అతను ఫైర్ ఓపెన్ చేసే ప్రయత్నంలోనే తిరిగి ఆర్ఐ తన దగ్గర ఉన్న వెపన్తో అతను ఫైరింగ్ చేశాడు. దీన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ అలా కలిసి వచ్చిందా? ఆల్రెడీ నిన్న రియాజ్ పట్టుబడిన సందర్భంలో అతను కొంత గాయాల పాలయ్యి ఉన్నాడు. సో ఇలాంటి గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పోలీసుల దగ్గర వెపన్ లాక్కుని వారిపైనే తిరిగి కాల్పులు జరిపే పరిస్థితి ఉంటుందా అన్నది ఫస్ట్కి వచ్చిన న్యాయమూర్తి నుంచి కోర్టులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే పోలీసులకి ఇక్కడున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇతను ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా ఒక కేసులో పట్టుకోవడానికి వెళ్తే అతన్ని పొడిచి చంపాడు. సో కానిస్టేబుల్ ఆల్రెడీ ఇదే కేసులో అతను పొడిచి చంపాడు. కాబట్టి ఇక్కడ హత్య కేసులో అతను అక్యూజ్డ్గా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారై పట్టుకునే ప్రయత్నంలో ఆసిఫ్ అనే ఒక మెకానిక్ని, ఒక సాధారణ పౌరుడు ఇతను పట్టుకునే ప్రయత్నం చేస్తే అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. సో అతను కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు. సో ఈ రెండు ఘటనలు, మూడోది ఇతని పైన ఇప్పటికే 40 పైగా కేసులు ఉండటం, ఆల్రెడీ రౌడీ షీట్ ఉండటం, సో దొంగతనాల కేసులు ఉండటం, బెదిరింపుల కేసులు లాంటివి ఉండటం, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇలాంటి అక్యూజ్డ్ బయట బతకడానికి వీల్లేదు అనేది సొసైటీ నుంచి సహజంగా వచ్చే ఒకానొక సందర్భం. సో ఈ సందర్భాన్ని కూడా పోలీసులు కొంత అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇతను ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ని చంపాడు, ఇంకొక వ్యక్తి పైన కాల్పులు జరిపాడు. సో ఇదే సందర్భంలో ఇతను కనుక ఆ నిమిషంలో ఫైరింగ్ చేయకపోతే అక్కడున్న మిగిలిన పోలీసుల పైన, అవసరమైతే అక్కడున్న పేషెంట్ల పైన కూడా కాల్పులు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా మేము తప్పనిసరి ఆత్మరక్షణ కోసమే ఈ కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు కూడా రేపొద్దున వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. సో ఈ వాదనలు కోర్టు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కమిషనర్ చెప్పిన మాటల్లో ఏదైతే నిన్న ఆసిఫ్ అనే వ్యక్తి మీద గాయాలు చేశాడో, ఎప్పుడైతే దాడి చేశాడో, మన కానిస్టేబుల్ని పొడిచి చంపాడో, ఈ రెండు ఘటనల నేపథ్యంలో మరోసారి ఇతను తప్పించుకునే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా ఆయుధాలు కంపల్సరీ దగ్గర పెట్టుకోవాలని డిఐజీ ఇచ్చిన ఆదేశాలతోనే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాళ్ళ తుపాకులు ఉన్నాయి. వాళ్ళ కాల్చి చంపిన ఆర్ఐ దగ్గర కూడా అదే విధంగా తుపాకీ ఉంది. సో అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి. కాబట్టి అదే వెపన్ని లాక్కునే ప్రయత్నంలోనే మేము కాల్పులు జరిపామని ఇప్పుడు కమిషనర్ చెప్తున్నమాట. సో అంతకన్నా కూడా ఎక్కువ ఆయన మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే వెరీ సెన్సిటివ్ కేసు అయిపోయింది. సో ఏమాత్రం ఏది పొరపాటున మాట్లాడినా కూడా రేపు పొద్దున లీగల్గా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెండోది వెరీ సెన్సిటివ్ ఇష్యూ, చనిపోయిన వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అటువైపు నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది అందరూ ప్రశ్నించే అంశం, ఒకవైపున కానిస్టేబుల్ని చంపిన వ్యక్తిని ఖచ్చితంగా చంపాల్సిందే అనేది జనాలు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట చెప్పినప్పటికీ కూడా టెక్నికల్గా చట్ట ప్రకారం అలా చంపడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. అది కూడా పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి, పైగా హాస్పిటల్లో ఉన్న వ్యక్తి, హాస్పిటల్ ప్రాంగణంలోనే అతను కాల్చి చంపడం అనేది
బేసిక్గా నిన్ననే సారంగపూర్ దగ్గర అతను ఎన్కౌంటర్ అయిపోయాడని కొంత ప్రచారం జరిగింది. సారంగపూర్ దగ్గర అతను ఉన్నాడన్న సమాచారం తెలిసి అక్కడికి పోలీసులు వెళ్ళటం, అతను పట్టుకునే ప్రయత్నంలో ఒక సాధారణ వ్యక్తి ఆసిఫ్ అనే వ్యక్తి కూడా వీళ్ళకి సహకరించడం, అతను దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయటం. సో అక్కడ ఒకవేళ ఎన్కౌంటర్ జరుగుంటే ఈక్వేషన్ వేరుగా ఉండేది. అక్కడ ఆసిఫ్ అనే వ్యక్తికి నిజంగానే గాయాలయ్యాయి. ఏదైతే రియాజ్ చేసిన దాడిలో ఆసిఫ్ అనే వ్యక్తికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. సో కత్తితోనే అతను గాయపరిచాడు. సో ఆ సందర్భంలో పోలీసులు అతను కాల్చి చంపుంటే ఈక్వేషన్ వేరుగా ఉండేది. సో అది తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ విధంగా కాల్పులు జరిపాల్సి వచ్చింది అనేది. కానీ వాళ్ళ హాస్పిటల్ ప్రాంగణంలో హాస్పిటల్ రూమ్లో ఉండగా ఎన్కౌంటర్ చేయటం అనేది ఖచ్చితంగా కోర్టులో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పోలీసులకు ఉంటుంది. అందువల్ల వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మిగిలిన వివరాలు ఏవి కూడా చెప్పడానికి పోలీసులు ప్రస్తుతం అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రేపు పొద్దున కోర్టులో దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి అన్న దాని మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెండోది ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి సో ఈ వార్డులో ఈ ఖైదీల నుంచిన ఈ 4th ఫ్లోర్ వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతటి అనేక కేసులు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులందరినీ కూడా హాస్పిటల్కి పర్టికులర్గా ఆ వార్డుకి తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి ఘాతకాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. సో సీసీ కెమెరా లేకపోతే అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే ఒకవేళ సీసీ కెమెరాలు ఉండి సీసీ ఫుటేజ్లో కనుక అక్యూజ్డ్ రియాజ్ ఏదైతే వెపన్ లాక్కుని వీళ్ళపైన కాల్పులు జరిపే ప్రయత్నం చేసి అదే క్రమంలో వీళ్ళు తిరిగి కాల్పులు జరిపారన్న ఎవిడెన్స్ కనుక సీసీ ఫుటేజ్ దొరికితే అది కోర్టులో ప్రూవ్ అవుతుంది. పోలీసులకి ఏ ఇబ్బందికరమైన అంశం ఉండదు. ఆత్మరక్షణ కోసం సామాన్య ప్రజానికమైన పోలీసులైనా కాల్పులు జరపచ్చు. ఒకవేళ సీసీ ఫుటేజ్ కనుక హాస్పిటల్లో లేకపోతే అది నిర్లక్ష్యం కిందకు వస్తుంది. ఇంత పెద్ద ఖైదీలందరినీ తీసుకొచ్చే హాస్పిటల్లో ఆ వార్డులో పర్టికులర్గా ఈ వార్డు కేవలం ఖైదీల కోసం ఉన్నది. ఖైదీలకి ట్రీట్మెంట్ ఇవ్వటం కావచ్చు, వేరే అంశాల కోసం వినియోగిస్తున్న అత్యంత పకడ్బందీగా ఉండే వార్డు అది. ఆ వార్డులో కనుక సీసీ కెమెరా లేకపోతే మాత్రం పోలీసులకి చాలా ఇబ్బందికరమైన అంశంగా మారే అవకాశం ఉంటుంది. పైగా ఇంతటి సంచలనాత్మకమైన కేసులో కానిస్టేబుల్ మర్డర్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిన వార్డులో సీసీ కెమెరాలు ఎందుకు లేవు అని న్యాయమూర్తి కూడా ప్రధానంగా పోలీసులు అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ రికార్డ్ అయిందా లేదా, అసలు ఏం జరిగింది అనేది కేవలం ఎన్కౌంటర్ చేసిన ఆర్ఐకి ఎవరి దగ్గర అయితే తుపాకీ లాక్కున్నాడు ఆ కానిస్టేబుల్కి మాత్రమే తెలుసు. ఇప్పుడు సిపి చైతన్య చెప్తున్నది కూడా వాళ్ళు ఇస్తున్న వివరణే. ఎన్కౌంటర్ ఎలా జరిగిందని వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తున్న వివరణే. నిజంగానే అలా జరిగిందా, నిజంగానే అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడా, పైగా నిన్న ఆల్రెడీ అక్కడ జరిగిన పెనుగులాటలో కావచ్చు ఇంకొకటి కావచ్చు కొన్ని వీడియో బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఏదైతే నిందితుడు కింద నేల మీద పడుకుని ఉన్నాడు, సో అప్పటికి కొంత అచేతనంగా కనిపిస్తూ ఉన్నాడు, పోలీసులు చుట్టుపక్కల మూగి ఉన్నారు, ఆ సమయంలో కొంత గాయాల పాలయ్యాడు. ఇలాంటి గాయాల పాలైన వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం నిజంగానే చేశాడు. ఆ సందర్భంలోనే ఎన్కౌంటర్ జరిగింది అనేది ఇప్పుడు పోలీసులు అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్లే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మిగిలిన వివరాలు ఏవి కూడా నేను చెప్పలేను అని సిపి చైతన్య అయితే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. సో రేపు ఉదయం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎవరైతే చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటి దగ్గర మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఒకవైపు బాధాకరమైన వాతావరణం ఉంది, రెండో వైపు సంతోషకరమైన వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే తమ కుటుంబ సభ్యుడిని, విధుల్లో ఉన్న తమ కుటుంబ పెద్దని కోల్పోయామన్న బాధ కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తుంటే అలాంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్న నిందితుడు ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలిసి మరొక వైపు సంతోషకరంగా ఉంది. ఒకవైపు మనిషి లేడన్న బాధ, ఇంకోవైపు తమకు న్యాయం జరిగిందన్న సంతోషం కూడా ఆ కుటుంబంలో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రమోద్ సతీమణి కూడా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన సందర్భంలో మాకు ఇప్పుడు న్యాయం జరిగింది, అతనికి ఈ శిక్ష పడాల్సిందేనని ఆవిడ కూడా మాట్లాడిన పరిస్థితి మనం ఇక్కడైతే చూసాం. సరే ఓకే, ఆ బాధితుల కుటుంబం కాబట్టి బాధిత కుటుంబం నుంచి అదే రకమైన వెర్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు పౌర హక్కుల సంఘాలకు కావచ్చు, ఈ ఎన్కౌంటర్ పైన కోర్టులో కావచ్చు పోలీసులు ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు సౌండ్ వస్తుందో లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి
అంత ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదాకా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం. ఇది మిగతా వీళ్ళ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ పెట్టుకుంటాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయండి, చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి.